బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం మాట నిలుపుకుందన్నారు. ఈ నిర్ణయం వెనుక ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయం ఉందని చెప్పారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోటి అమలవుతుందని ఆయన తెలిపారు. మాట కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట పలుమార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. నేను రాష్ట్ర మంత్రిమండలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది బీసీలకు ఒక సువర్ణ అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి పాలకులు రిజర్వేషన్ ని 21% తీసుకొచ్చి ఇలా మేమేదో ఘనకార్యం చేసుకుందామని ఇంకా చెప్తా ఉన్నారు. అలాంటి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు గతంలో బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి, బీసీలకు ఇచ్చిన సదుపాయాలు ఏంటి, ఎందుకు బీసీల రిజర్వేషన్ తగ్గించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అవాకులు చెవాకులు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సంబంధం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఘనతకు ఆమె క్రెడిట్ తీసుకోవాలని చూడడం కరెక్ట్ కాదన్నారు. 10 ఏళ్లలో ఏమీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ రాహుల్ అజెండా అని, రేవంత్ రెడ్డి నిబద్ధత అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఏంది కవిత రోలిన్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే ఒప్పుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు. నీకు చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాటలంటే. నీ వల్లే ఏంటి? నువ్వు ఊరు అసలు దీంట్లో నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కూతురు నువ్వు. ఇవాళ నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమి ప్రమేయం లేదు. ఏంది కవి